కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారికి బీసీ 42% రిజర్వేషన్ అమలు కోసం వినతి పత్రం అందజేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మంగలి ఎల్లయ్య ఇక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీసీ 42% రిజర్వేషన్ ని త్వరగా అమలు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మంగలి ఎల్లయ్య తెలిపారు. అంతేకాకుండా సమాజంలో, రాజకీయాలలో, విద్యలో మరియు ఉద్యోగాలలో వారికి రావాల్సినంత ప్రాతినిధ్యం ఇంకా పూర్తిగా దక్కలేదని, ఇది మనందరికీ ఆలోచించాల్సిన విషయం అంటూ తెలిపారు. మొదటగా విద్యారంగంలో సమస్యల గురించి చెప్పాలంటే చాలా మంది బీసీ కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉంటాయి. అందువల్ల పిల్లలు మంచి విద్యను పొందలేక మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని స్కాలర్షిప్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గౌరవనీయులైన కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నియామక పత్రం అందజేయడము. ఈరోజు కామారెడ్డి జిల్లా బీసీ అధ్యక్షునిగా ఎల్లయ్య గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను అనగా మంగలి ఎల్లయ్య తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడిగా మాట్లాడబోయే ఆశయం తెలంగాణ బీసీ వర్గాల ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 60% బీసీ వర్గాలకు చెందుతుంది. కానీ సమాజంలో, రాజకీయాల్లో, విద్యలో మరియు ఉద్యోగాల్లో వారికి రావాల్సినంత ప్రాతినిధ్యం ఇక పూర్తిగా దక్కలేకపోతున్నాం. ఇది మనందరం ఆలోచించవలసిన విషయం. మొదటి విద్యా రంగంలో సమస్యల గురించి చెప్పాలంటే చాలా మంది బీసీ కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉంటున్నారు. అందువలన పిల్లలు మంచి విద్యను పొందలేక మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వం మరిన్ని స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. రెండవది, సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షునిగా నేను మాట్లాడేది ఏమనగా రెండవ అంశము ఉద్యోగ అవసరాల బీసీ యువతకు సరైన శిక్షణ అవకాశాలు లేక చాలామంది నిరుద్యోగులుగా పోతున్నారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా వారి అవకాశాలు కల్పించారు. ఈ రాజకీయ ప్రాతినిధ్యం బీసీ వర్గాల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ నాయకత్వ స్థానాలు వారి సంఖ్య తక్కువ ఉంది. బీసీ వర్గాలకు రాజకీయంగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడే విషయాలన్నీ మన ప్రెసిడెంట్ కామారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన మంగలి ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం కలెక్టర్ గారిని కలిసి మన బీసీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏవైతే ఉన్నాయో అన్ని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన బీసీ కులాలను చూసుకుంటే దగ్గర మనం 60% మంది బీసీలమే ఉన్నాం. అందులో మనకి 42% కాంగ్రెస్ ప్రభుత్వంలోని హామీ ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇప్పటివరకు మనకి నెరవేరలేదు. కాబట్టి ఈ హామీలు ప్రతి ఒక్కటి మనకి నెరవేరాలి. ఇచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా మనకి బీసీ సంఘాల వారికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఇంకా విస్తృతంగా చేస్తామని తెలియజేస్తున్నాము. బీసీ సంఘం దోమకొండ మండల అధ్యక్షుడిగా జొన్నల భాస్కర్ గారు మాట్లాడము. విషయం ఏంటంటే రాజకీయ ప్రాతినిధ్యము బీసీ వర్గాల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ నాయకత్వ స్థానాల్లో వారికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరియు రాజకీయంగా కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా బీసీలో వెనుకబడి ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా బీసీలకు న్యాయం జరగాలని కోరుతున్నాము. శ్రీత గౌరవనీయులైన సీఎం గారికి మా బీసీ సంఘం నుంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 42% బీసీలకు అన్నారు. అది రాజకీయంలోకి మమ్మల్ని బీసీలను రానివ్వాలి. ఇంకోటి అలాగే కులవృత్తులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంఘం కామారెడ్డి మండల్ ప్రెసిడెంట్. నా పేరు వచ్చేసి ఇటుకాల సత్యనారాయణ. అలాగే సంప్రదాయ వృత్తుల చేసే బీసీ కులాల పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. మృత్తుకారులు, వడ్రంగులు, న్యాయబ్రహ్మణులు, కమ్మరి వంటి వృత్తిదారులు ఆధునిక సాంకేతిక సహాయం, రుణాలు, మార్కెట్
సదుపాయాలు ఇవ్వాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.